ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో దశల వారీగా ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం నుంచే అత్యవసర సేవలు మినహాయించి విధులకు దూరంగా ఉన్నారు. స్టైఫండ్ పెంచాలని, ఆసుపత్రిలో మౌలిక వసతులు మెరుగుపరచాలంటూ ఆందోళనకు దిగారు. ఇక రేపటి నుంచి 15 ఆగస్టు వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపబోతున్నారు జూనియర్ డాక్టర్లు. ఈలోగా ప్రభుత్వం తమ సమస్యలపై ఓ నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు. అయితే ఇది పాక్షికంగా మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీల వరకు అయితే వారు బాయ్కాట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన అత్యవసర సేవలన్నీ కూడా వారు అటెండ్ అవుతారు. అయితే ఇది ప్రారంభం కాబట్టి ఒక్కరోజు ఈ విధంగా చేస్తారు. రేపటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వారు ఇదే విధంగా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓపీలు బంద్ చేసి నిరసన తెలుపుతారు. మరి ఆగస్టు 15 నుంచి మాత్రం ఉద్యమం ఉధృతి చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. వాళ్ళు స్టైఫండ్ పెంచాలని కూడా కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వారు ఏదైనా విధులకు దూరంగా ఉన్నప్పటికీ సాధారణ పరిస్థితులు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. రోగులకి వైద్య సహాయాలు అయితే అందుతున్నాయి. తొలి దశలో ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన ఆసుపత్రుల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. ఇంటర్నర్లు, జూనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారు. డిఎన్వి, పెరిఫెరల్ పోస్టులు, పీజీలు, సీనియర్ రెసిడెంట్ సమ్మెలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నేటి ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే అత్యవసర సేవలు మాత్రమే నిలిపివేస్తున్నారు. రెండవ దశలో అంటే రేపటి నుంచి రెండవ దశ ప్రారంభమవుతుంది. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు సమ్మెలో ఉంటారు. అత్యవసర సేవలు మినహాయిస్తున్నారు. మిగిలిన అన్నింటినీ కూడా వైద్య సేవలు నిలిపివేస్తామని జూనియర్ డాక్టర్ ప్రకటించారు. ఆగస్టు 15లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. ఏదైతే 3వ దశ ఉద్యమ కార్యాచరణ ఆగస్టు 15 ప్రకటిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. జూనియర్ డాక్టర్లంతా కూడా ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కూడా గట్టిగా కోరుతున్నారు. ఓపీ సేవలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ జుడాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వంతో జరిపిన చర్చలు అయితే విఫలమయ్యాయి. ప్రభుత్వానికి గడువు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల్లోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన లిఖితపూర్వ హామీ ఇవ్వాలని, ఉత్తర్వులు ఇవ్వాలని జుడాలైతే వారికి గడువు విధించారు. 15లోగా ప్రభుత్వ నిర్ణయం కాకపోతే 17 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని కూడా జూనియర్ డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ రోజు పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఓపీలన్నీ హాజరు కాకపోయినప్పటికీ కొంత జూనియర్ డాక్టర్లు పెద్ద ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. రేపటి నుంచి కూడా కొంత టైం పెంచుతారు. 5 గంటల వరకు ఇదే విధంగా కొనసాగిస్తారు. కానీ 17వ తారీఖు నుంచి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జుడాల హెచ్చరిస్తున్నారు.